శ్రావణ శనివారం శివుణ్ణి శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించటం విశేషమైనదిగా భావిస్తూ ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని వంటి శని ప్రభావాలతో ఇబ్బంది పడేవారు ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి, ఏ వస్తువులు సమర్పించాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మిక భక్తి, పూజలు, వ్రతాలకు ప్రత్యేకమైన సమయం. ఈ మాసంలో సోమవారాలు శివారాధనకు ఎంతో విశిష్టమో, శనివారాలు కూడా అంతే ప్రాధాన్యత కలిగినవిగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా శని ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు శ్రావణ శనివారం రోజున శివుణ్ణి, శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మానసిక ప్రశాంతతతో పాటు శని అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం. జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధష్టమ శని వంటి శని సంచార ప్రభావాలు ఉన్నవారు ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు, దాన ధర్మాలు, మంత్రజపాలు చేయటం శుభప్రదంగా అయితే భావిస్తూ ఉంటారు. శివుడి అనుగ్రహం పొందటం ద్వారా శని సంబంధిత ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయని జ్యోతిష శాస్త్రాలు అయితే చెబుతూ ఉన్నాయి. మరి శ్రావణ శనివారం ఎందుకు అంత ప్రత్యేకమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసాన్ని శివారాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తూ ఉంటారు. అదే సమయంలో శనివారం రోజున ఆరాధనకు అనుకూలమైన రోజుగా ప్రసిద్ధి. అందుకే శ్రావణ శనివారం రోజున శివుడితో పాటు శనీశ్వరుని కూడా పూజించటం విశేష ఫలం ప్రధానమని భక్తుల విశ్వాసం. ఈ రోజున ఉపవాసం ఉండటం, ఆలయ దర్శనం చేసుకోవటం, శివనామస్మరణ చేయటం, నువ్వుల నూనెతో దీపం వెలిగించటం, పేదవాళ్ళకు లేదా అవసరమైన వారికి దానం చేయటం వంటి ఆచారాలకు చాలామంది పాటిస్తూ ఉంటారు. ముందుగా శివుడికి అభిషేకం. శ్రావణ శనివారం ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి సమీపంలోని శివాలయానికి వెళ్ళవచ్చు. శివలింగానికి నీటితో అభిషేకం చేసి వీలైతే పాలు, కొబ్బరి నీరు వంటి ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చు. అభిషేకం సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపించటం మంచిదని ఆధ్యాత్మిక సాంప్రదాయం చెబుతూ ఉంది. అనంతరం శివలింగానికి విభూది, గంధం సమర్పించి బిల్వదళాలతో పూజ చేసుకోవచ్చు. మరి నల్ల నువ్వులతో ప్రత్యేక పూజలు ఎలా చేయాలో చూద్దాం. శని ఆరాధనల వల్ల నల్ల నువ్వులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రావణ శనివారం రోజున నల్ల నువ్వులను శివుడిని సమర్పించటం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా శని ప్రభావం ఎక్కువగా ఉందని భావించే భక్తులు శనీశ్వరుని ఆలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించవచ్చు. ఈ ఆచారం శని అనుగ్రహం కోసం చేసే సాంప్రదాయ పరిహారాలలో ఒకటిగా భావిస్తూ ఉంటారు. మరి బిల్వదళాలతో శివారాధన ఎలా చేయాలో చూద్దాం. శివ పూజలో బిల్వదళాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రావణ శనివారం రోజున శివలింగానికి బిల్వదళాలని సమర్పిస్తూ శివనామస్మరణ చేయవచ్చు. బిల్వదళాలకు సమర్పించే సమయంలో కుటుంబ సుఖశాంతి, ఆరోగ్యం, ఉద్యోగం లేదా వ్యాపార అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రార్థించవచ్చు. భక్తితో చేసే శివారాధన మనసుకు చాలా ప్రశాంతత కలిగిస్తుందని మన యొక్క ఆధ్యాత్మిక పండితుల విశ్వాసం. అలానే శని బాధల నుంచి ఉపశమనం కోసం ఎలాంటి దానాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ శనివారం రోజున దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని మన యొక్క పెద్దలు అలానే పండితులు చెబుతూ ఉన్నారు. నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, ధాన్యం లేదా అవసరమైన వారికి ఆహారం వంటి వాటిని శక్తికి తగ్గట్టుగా దానం చేయవచ్చు. అయితే దానం చేసేటప్పుడు ఆడంబరం కాకుండా నిజమైన అవసరం ఉన్నవారికి సహాయం చేయటం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. అలానే శివ మంత్రాలు, శివ స్తోత్రాలు పఠించటం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజున శివ పంచాక్షరి మంత్రం, లింగాష్టకం, శివాష్టకం, మహామృత్యుంజయ మంత్రం వంటి స్తోత్రాలను భక్తితో పఠించవచ్చు. శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవటం కూడా భక్తుల ఆచారాలలో ఒకటిగా అయితే నిలిచింది. రోజంతా సాధ్యమైనంత వరకు శివనామస్మరణలో గడపటం కోసం కోపం, అహంకారం, చెడు ఆలోచనలకు దూరంగా ఉండటం ఆధ్యాత్మికంగా ఎంతో మంచిదని మన యొక్క పెద్దలు అలానే పండితులు భావిస్తూ ఉన్నారు. మరి ఈ ఏలినాటి శని అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష విశ్వాసాల ప్రకారం చంద్రరాశికి ముందు రాశి జన్మరాశి, తరువాత రాశిలో శని సంచరించే కాలాన్ని కలిపి సుమారు 7.5 సంవత్సరాల కాలాన్ని ఏలినాటి శనిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సమయంలో జీవితంలో వివిధ రకాల పరీక్షలు, బాధ్యతలు, బాధలు, ఒత్తిళ్లు ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతూ ఉంది.
అయితే ప్రతి ఒక్కరికి ఏలినాటి శని ఒకే విధమైన ఫలితాలను ఇస్తుందని చెప్పలేం. వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులు, దశలు తదితర అంశాలు ఆధారంగా ఫలితాలు మారుతాయని మన యొక్క జ్యోతిష్యులు అలానే పండితులు చెబుతూ ఉన్నారు. మరి భక్తి సేవే ముఖ్యమైన పరిహారమా తెలుసుకుందాం. శ్రావణ శనివారం రోజున చేసే పూజలు కేవలం గ్రహదోషాల పరిహారంగా మాత్రమే కాకుండా మన మనసుకు ప్రశాంతంగా ఉంచే ఆధ్యాత్మిక సాధనగా కూడా చూడవచ్చు. శివారాధనతో పాటు తల్లిదండ్రులను గౌరవించటం, పెద్దలను ఆదరించటం, అవసరమైన వారికి సాయం చేయటం, నిజాయితీగా ఉండటం కూడా ఎంతో ముఖ్యమని మన యొక్క ధార్మిక సాంప్రదాయాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి శ్రావణ శనివారం రోజున శివుణ్ణి అలానే శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో స్మరించి శక్తికి తగ్గట్టుగా పూజలు, దాన ధర్మాలు చేస్తూ దైవానుగ్రహాన్ని కోరుకోవచ్చు. మరి మీరు కూడా ఈ శ్రావణ శనివారం శివాలయ దర్శనం చేస్తున్నారో లేదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఓం నమః శివాయ.